ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసి ప్రాంగణానికి చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు రైట్ ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్. బలరాం, తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు అరగంట క్రితం చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానికి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ప్రధాని టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లను బీజేపీ చేసింది. దాదాపు 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ముందుగా ప్రారంభించబోతున్నారు. హెచ్ఐసిసికి ప్రస్తుతం నరేంద్ర మోడీ చేరుకున్నారు. అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్ఐసిసికి వచ్చున్నారు. రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9,377 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు హెచ్ఐసిసిలో శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా సమీపంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్తారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన పరామర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా వెళ్తారు. అక్కడ టీ తాగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆయన పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యలో సింధు హాస్పిటల్ అని హెటిరో డ్రగ్స్ వాళ్ళకు సంబంధించిన సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఆ సాయి సింధు హాస్పిటల్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్తారు. అక్కడ ఆయన పరామర్శించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగం దాదాపు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు ఉండనున్నట్లు మాకు తెలుస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని ఏం మాట్లాడతారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్, ఈ రెండింటి తర్వాత సౌత్ ఇండియా టూర్ కి అంటే ఉదయం బెంగళూరు వచ్చారు ఆయన, కర్ణాటక రాష్ట్రంలో పర్యటన చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం తెలంగాణకు వచ్చారు. తొలిసారిగా అంటే మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు కానీ ఇప్పుడు టార్గెట్ తెలంగాణగా ఉంది. మొన్ననే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ మెరుగైన మంచి ఫలితాలు సాధించింది. ఖచ్చితంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ మీద మిగిలిన 3 రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా పాగా వేసింది బీజేపీ. అస్సాంలో గెలిచింది. పుదుచ్చేరిలో కూడా మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణను టార్గెట్ గా బీజేపీ పెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉత్సాహం నింపే రీతిలో ప్రసంగిస్తారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరేడ్ గ్రౌండ్ కి వెళ్లే ముందు కూడా ఆయనకు సమయం ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నివాసాల తర్వాత ఇంకొంత సమయం ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కీలక నాయకులతో కూడా ఇంటర్నల్ గా ఒక మీటింగ్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో మళ్ళీ నిర్వహిస్తారని తెలుస్తుంది. ఒకవేళ సమయం ఉంటే ఆ సమావేశం ఉంటుంది, లేదంటే నేరుగా ఆయన పరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు. ఆయన అక్కడ ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి ఇండికేషన్స్ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ముఖ్యంగా ఈ అభివృద్ధి పనుల విషయానికి వస్తే బలరాం, హెచ్ఐసిసిలో 9,377 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది ఖచ్చితంగా ఇది అంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏమిచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పడానికే దాదాపు 3,180 కోట్లతో మహబూబ్ నగర్ ఎకనామిక్ కారిడార్, అదేవిధంగా మక్తల్, దేవరకద్ర, నారాయణపేట వస్త్ర పరిశ్రమకు బూస్టింగ్ ఇచ్చేలా కార్యక్రమం చేపడతారు నేషనల్ హైవేలో. అదేవిధంగా 2,360 కోట్లతో జహీరాబాద్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం చిన్న పరిశ్రమలకు, మహిళా సాధికారతకు చేయూతనిచ్చే రకంగా 1,250 కోట్లతో కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, 610 కోట్లతో గ్రీన్ ఇండియా ఫీల్డ్ ఆయిల్ టెర్మినల్, తెలంగాణలో కొంచెం గ్యాస్ కొరత, పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా చూసే ఇలాంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఒక ఇండికేషన్ అంటే అభివృద్ధికి కూడా సహకరిస్తున్నాం, మా పార్టీని అధికారంలోకి తెండి అని చెప్పుకోవడానికి 2 రకాలుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం హెచ్ఐసిసి వేదికపై అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కాసేపట్లోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోడీ వేదికపై ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై ఉన్నారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా వేదికపై ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మిగిలిన టూర్ కూడా దాదాపు మరో 2-3 గంటల పాటు హైదరాబాద్ లోనే కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.